నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా దాతలు ఇస్తే ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది లేదా శ్రీరామ ఆలయ కమిటీ సభ్యులు ఆ రోజు కేటాయిస్తారు. ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రిటైర్ ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా 6 లక్షల రూపాయలు గ్రంథాలయానికి కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి భూమన్న, సురేష్, శేఖర్, నరసయ్య, విఠల్ రెడ్డి, పట్వారి విశ్వనాథ్, గంగారెడ్డి, గంగాధర్, ప్రైవేట్ టీచర్ జి గంగాధర్, రామ్నాథ్, డాక్టర్ సాయన్న, మొట్ట భోజన్న, కిషన్, కోడె శ్రీధర్, గాండ్ల గంగమని మహిళా భజన భక్తులు, ముఖ్యంగా హోటల్ నారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవాలయం లోపల ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా భజన కార్యక్రమం చేసి అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం ఉంటుంది. అయితే ఎవరైనా దాతలు ఇచ్చినప్పుడు వారు దాతల యొక్క ద్వారా ఉంటుంది. లేకపోతే ఈ యొక్క రామాలయ కమిటీ ద్వారా అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రతి సోమవారం తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ రామాలయం లోపల గ్రంథాలయము అంటే ఆధ్యాత్మిక కేంద్రం కూడా నిర్మించడం జరిగింది. దానికి ఎందరో దాతలు సహాయం చేశారు. వారందరికీ కూడా మా ఈ రామాలయ కమిటీ తరఫున వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఇప్పుడు 1వ తారీఖున గీతా జయంతి ఉంటుంది. అదే రోజున ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రము ప్రారంభోత్సవం అంటే ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా దాదాపు నర్సాపూర్ గ్రామ ప్రజలందరూ మరి ఏ ఇతర గ్రామ ప్రజలైనా కూడా వచ్చి ఇక్కడ ఆ యొక్క గీతా పారాయణం లోపల పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ప్రతి సోమవారము ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే మొదలుగా వారి పేరు ఇచ్చి నమోదు చేసుకుంటే సోమవారం నాడు వారి పేరు మీద అర్చన ఉంటుంది. ఇక్కడ రామాలయం లోపల అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వారికి అవసరమైనప్పుడు కూడా వారికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది.